పబ్లిక్ ఇయాల మా తాత రాలేదోలా మరి ఇక మా చెల్లె శకుంతల ఏం పంచాయతీ ముంగటేసుకున్నదో అది కూడా అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ చెల్లె ఏంటి ఇయాల్టి వార్త? మా ఓడోళ్ళకు పులిగోర కలుపుతున్నట్టు ఇదే మంచి ఛాన్స్. అరే తమ్మి, నాకు సద్దుల బతుకమ్మ నాడు కట్టుకోనికి పట్టుచీర కావాలరా, నాకు పట్టుచీర కొనిరా. నాకు 500 అంగిలాకే దిక్కులేదురా దేవుడా అంటే ఇదొకటి చీర కావాలంట. ఆ సందుగల్లో బొచ్చడి చీరలు ములుగుతున్నాయి కానీ అనకలేదో కట్టుకో. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేదు. అందరు పట్టు చీరలు కట్టుకొని పేరింటి నగలేసుకొని వస్తే పాత చీర కట్టుకుంటే ఏం మంచిగా ఉంటదిరా. పలానోళ్ళ వెంకటగానోళ్ళక్క పాత చీర కట్టుకుందట పండుగ పూట నీకు ఎంత నాదాని ఉంటది చెప్పు. ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్, మీరు మారరా? ఆయన మీరు బతుకమ్మ కూడా ఆడతారా అనే? ఆ డీజేలు పెట్టుకొని దమ్మ దుంకుడేగా. వినాయకుని కాడ సినిమా పాటలు పెట్టుకుని ఎగిరే ఒక పూట నువ్వు నాకు నీతులు చెప్పటం పోయినావురా. ఆయన గంటల కొద్దీ సింగారించుకుంటాడు. ఆ చీర ఎడగొన్నా కానీ ఈ నగ ఎడగొట్టిన చెల్ల అని చెప్పి అవేం ముచ్చట్లు. అన్న చీరల నగల మీద ఉన్న ఇంట్రెస్ట్ బతుకమ్మ ఆట మీద ఉన్నదా మీకు అసలు? ఇలాంటి వాటికి భయపడనరా. ఏహే ఆపండ్రి మీలోల్లి. చూసినా అవే అక్క, చీర కొనియమన్న పాపానికి నా పత్తట్లో ఎన్ని మాటలు అంటాడు నన్ను. ఆకులు నాకేటోని దగ్గర మూతులు నాకినట్టు వాని కాడ పైసలున్నాయే చీర కొనియమని అడుగుతున్నావు నువ్వు. భలే ఉన్నవే. ఆయన రేవంత్ సర్కార్ కూడా ఇస్తాడట కాదే బతుకమ్మ చీరలు. మా ఇస్తాడు, మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి 2 చీరలు పంచుతాడట. మరి సంఘాలలో లేని మా పరిస్థితి ఏందే? అయినా మా కేసీఆర్ బాబు ఉన్నప్పుడే మంచిగా ఉండేది. మా అవ్వకో చీరే, మా బాపమ్మకో చీరే, నాకో చీరే, 3 చీరలు వచ్చేటి. అదిరింది కదా స్పీచ్. ఏ అప్పుడు సర్కార్ ఇచ్చిన చీరలు ఏం మంచిగా ఉండేటి? అన్ని అగ్వ సగ్వ చీరలు. అదే ఇప్పుడైతే రేవంత్ సర్కారు మంచి మంచి చీరలు ఇస్తున్నదట మన మహిళలకు. అయినా మేమేం చేసినాం మీ పాపం? మాకు చీరలు ఇద్దా చెప్పు. అయినా మహిళా సంఘాల పేరు చెప్పి మాకు చీరలు ఎగ్గొట్టి అలా ఖరీదైన చీరలు వంచుది ఎంతవరకు న్యాయం? ఇంత అన్యాయం ఉంటదా? అన్యాయం పాడువాడా. నువ్వు డ్వాక్రా గ్రూప్ లో ఉన్నావు కాదే చెల్లె, చిట్టి పైసలు కట్టేదానివి కదా నువ్వు కూడా. మా గట్టి పాడువాడా. మా గ్రూప్ లా జగజ్జంత్రి చేయబట్టి 2 నెలల కిందనే బంద్ చేసి. జగజ్జంత్రిలా? జగజ్జంత్రిలే. బ్యాంకు గట్టనికి నెల పైసలు వసూలు చేస్తాండ్రు, సొంత అవసరాలకు ఆడుకుంటాండ్రు. మళ్ళా మీటింగ్ రాకపోతే ఫీల్ అవుతాండ్రు. పొలి విడిసబెట్టి మీటింగ్ ఎట్లా పోవాలి చెప్పి. అందుకే ఇక ఇట్లయితే కాదని సంఘానికి దండం పెట్టిన. నువ్వు సంఘాలకెళ్ళి బయటికి పోయి సర్కారోళ్ళనంటే ఏమొత్తది మరి? మా కేసీఆర్ బాబు అట్లనే చేసిండా. పడుసు పిల్లల కానుంచాలి పండు ముసలోళ్ళ దాకా పుట్టింటోళ్ళు సార పెట్టినట్టు అందరు చీరలు వంచలేదా? నేతన్నలకు కూడా చేయనిండా పని కల్పించిండ్రు అప్పటి సర్కారోళ్ళు. నిజమేనే చెల్లె. మరి ఈ సర్కార్కి ఏం పుట్టింది? రైతు బంధుల కోతలే, రుణమాఫీల కోతలే, సన్న వడ్లు పెడితే ఇస్తామన్న బోనస్ల కోతలే, ఆఖరికి బతుకమ్మ చీరలలో కూడా కోతలేదా? మళ్ళా ప్రజాపాలన అని గొప్పలోటి. ఇక సాలే తల్లి, వాళ్ళంతకు నువ్వు ఇంతకు. నాకొచ్చే చీరత కట్టుకుంది. నాకు ఎవల చీర పట్టేది? ఎవరు పాప నువ్వు? అయినా మన మహిళలంటే ఆశామాష అనుకుంటాను ఈ సర్కారులు. పోయిన వనక కూడా బతుకమ్మ చీరలు వంచనే లేరు. ఆర్డర్ పెట్టినావు, టైంకు రాలేదు, పండుగ అయినా కిత్తామని అన్ని పుక్కట్ల మాటలు చెప్పి తప్పించుకున్నారు. పోయినేడు ఇచ్చిండ్రు కాదే చీరలు. ఆడాడ వంచిండ్రు గాని అంతకు ముందు కార్ సర్కారులు వంచినాక మిగిలిన చీరలు ఉన్నాయి కదా, అటు మీద కేసీఆర్ బొమ్మలు తీసేసి రేవంత్ బొమ్మలు వేసిండ్రు. వేసి అందరికి వంచిండ్రు గాని అవి కూడా అందరికి రాలేవు. ఇంకా చాలా మంది తీసుకొనే లేరు. అయితే ఇప్పుడు ఏం చేస్తావే బొమ్మ? టోటల్ అంతా సర్కారు ఇచ్చేటి బతుకమ్మ చీరలు కట్టుకుంటే మేము ఏడ్చుకుంటాం చూడాలనా? కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన బతుకమ్మ చీరలు ఈ శై సర్కారు పాలనలో ఎందుకు అత్తలేవో నిలదీస్తాం. ఆల్రెడీ ఎగస్పాటోళ్ళు నిలదీస్తాండ్రు కాదే తాలి. కల్వకుంట్ల కవిత కాసంటోళ్ళు గట్టిగానే ఆడుకుంటాండ్రు కూడా. అవునా? ఏమన్నది కవితక్క? నేను చెప్పుడెందుకు, ఇగో నువ్వే చూడో పారి. ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు 1 కాదు నేను 2 ఇస్తా అని చెప్పింది. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు మన సంస్కృతి పట్ల
గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అట్లా అడగక్క, మన బాప మీద ఉన్న కోపంతోనే ఇట్లా ఎత్తున్నట్టున్నాడు రేవంతాలు. బాపు మీద కోపం ఉన్నదో లేదో తెలియదు గాని గల్లగురిగిలా పైసలు అయితే లేవే తల్లి, అందుకే ఈ కోతలు. అసొంటప్పుడు మా కోత పెట్టి పిరమైన చీరలు వంచడం ఎందుకే? పోయిన వనక చెప్పినట్టు ఆర్డర్ పెట్టినాం, లేట్ అయింది, బతుకమ్మ పండుగ అయిపోయినాక వంచుతామని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఎప్పటికీ ఒక తీరుగా చెప్తే జనాలు నమ్ముతారానే తల్లి? జనాలు నమ్మేటట్టు ఏదో ఒకటి కొత్తగా చేయాలి. అదే చేస్తున్నట్టున్నారు చెయ్యి సర్కారోళ్ళు. చెయ్యని వచ్చే ఎలక్షన్లల్లో మాడోళ్ళం ఏం చేయాలనో అదే చేస్తాం. అంటే చెప్పాం సిస్టర్, చేసి చూపిస్తాం. సరేనే చెల్లె, అదెలా ముచ్చట. పోయినసారి అసలుకే లేదంటే ఈ పారి బతుకమ్మ పండుగయాల ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తుందట చెయ్యి సర్కారు. అది కూడా పిరమైన చీరలు, కానీ షరతులు వర్తిస్తాయట. పోయిన వనకనేమో చీరలు వంచక మొత్తానికే కోత పెట్టిండ్రు, ఈ వనకనేమో మహిళా సంఘాల పేరు చెప్పి కోత కోత్తాండ్రు. అందుకే ఇటు మహిళలు అటు ఎగస్పాటోళ్ళు చెయ్యి సర్కారు మీద మస్తు గరమైతున్నారు. ఇప్పుడు రేవంతాలను పొరకార్చుకుంటాండ్రు. మరి ఈ దెబ్బకు సర్కారు నిర్ణయం ఏమన్నా మారుతుందా చూడాలి గాని, ఇక మనమైతే తతిమ వార్తని చెప్పుకుందాం పాండ్రోల్లా.